రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పీజీఆర్ నాయుడు అన్నారు. రామోజీరావు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ గోపాలపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో రాణించిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఈ సంతాప సభలో 89వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మూర్తి యాదవ్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఒక చిన్న జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి ఈనాడు అనేటువంటి పేపరు ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళే కాదు అనేక మందికి ఆ న్యూస్ పేపర్ ద్వారా అనేక అంశాల పట్ల అవగాహన కానీ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో వ్యాసాలు రచించడమే కాకుండా ప్రజల్ని ప్రభావితం చేసే అనేక అంశాల్లో ఎప్పటికప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు. ప్రజా సమస్యలపైన కూడా ఒక తుఫాన్ వచ్చినా లేకపోతే ఏదైనా అంశాల పట్ల ప్రజలకి అవగాహన కలగాలి అన్నప్పుడు ఎంతో ప్రభావితం చేసేటువంటి ఆ వ్యాసాలు చదివి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో అనేక అంశాలు, ఒకవైపు ఏదైతే రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, ఇతరత్ర వ్యాపార రంగాల్లో కూడా ఆయన రాణించడమే కాకుండా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కలిగించినటువంటి వ్యక్తి. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా కూడా భారతదేశ ప్రభుత్వం చేత కూడా అనేక గుర్తింపు, గౌరవాల్ని దక్కించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. మరి ఈరోజు వారి మరణం ఈ రాష్ట్రానికి కానీ, ముఖ్యంగా తెలుగువారికి కానీ, దేశానికి కానీ తీరని లోటుగా అభివర్ణించవచ్చు. అయితే పుట్టినవారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఏదో రకం మరణించాల్సి ఉంటుంది. కానీ ఈయన జీవితం మాత్రం డెఫినెట్గా చిరస్మరణీయుడిగా, ఆ రోజు నందమూరి తారక రామారావు గారి కూడా చాలా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీతో ఎక్కువ అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ, రాష్ట్ర పేద ప్రజానీకానికి ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు కానీ, ఏదైనా అంశాలు వచ్చినప్పుడు వారి సలహాలు కూడా తీసుకుంటూ ఏదైతే ప్రజలకు అవసరమై ఉన్నాయో ప్రభుత్వంలో ఉండేటువంటి లోపాలను కూడా ఎప్పటికప్పుడు చెబుతూ సరిచేసేటువంటి అవకాశాలు కూడా ఈరోజు ఆ కళానికి ఉండేటువంటి పట్టు. ఈరోజు జర్నలిస్టులు అనేటువంటి వారు ఎప్పుడైనా న్యూస్ పేపర్స్ అనేటువంటివి కానీ వాటిలో ఉండేటువంటి అంశాలు ప్రభుత్వాల్ని మేల్కొల్పేటువంటి అంశాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అలాంటివి అనేక విషయాల్లో ఆయన చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ప్రభుత్వాల్ని ప్రభావితం చేసే విధంగా ఉండటం మరి మనందరం గమనించాం.